2018 సెప్టెంబర్ 14 ఈ తేదీన తెలంగాణ ప్రాంతంలోని మిర్యాలగూడలో జరిగిన ఒక పరువు హత్య ఎంతటి సంచలనం రేపిందో మనందరికీ తెలిసిందే. అమృత ప్రణయ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమృత మంచి ఆస్తి అంతస్తులు ఉన్న ఇంటికి చెందిన అమ్మాయి కాబట్టి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరు అని తెలిసి ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. వీళ్ల కోసం అమృత తండ్రి అన్ని ప్రాంతాల్లోనూ గాలించారు. మిర్యాలగూడలో ఉన్నారనే విషయం తెలుసుకుని కొన్ని రోజులు రెక్కి నిర్వహించి ఒకరోజు అమృతని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు నిర్వహించి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ప్రణయ్పై అత్యంత కిరాతకంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. అప్పటి నుండి అమృత న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంది. అమృత తండ్రిపై కేసు నమోదవటం, అతన్ని సభ్య సమాజం మొత్తం అసహించుకోవటం జరగటంతో అసహనం తట్టుకోలేక 2020వ సంవత్సరంలో అఘాయిత్యం చేసుకున్నాడు. అదేవిధంగా ప్రణయ్ ప్రాణాలను తీసిన వాళ్లందరినీ అరెస్టు చేసి ఇన్ని రోజులు విచారణ చేపట్టారు. తీర్పు ఆలస్యమైనప్పటికీ సభ్య సమాజం హర్షించే తీర్పే వచ్చింది. ఈ కేసులో ఏటూగా నిలిచిన వ్యక్తిని ఉరిశిక్ష విధించిన కోర్టు మిగిలిన 5 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అమృత ప్రణయ్లకు ఎట్టకేలకు న్యాయం జరిగినందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అమృత సోషల్ మీడియాలో ఎప్పటి నుండో యాక్టివ్గా ఉంటూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా యాక్టివ్గా ఉండే ఈ అమ్మాయి యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసి గత 5 ఏళ్లుగా ఎన్నో వ్లాగ్ వీడియోస్ చేస్తూ వస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అమృత ప్రణయ్ పేరుతో ఉండేది. కానీ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఆమె అమృత వర్షిణిగా పేరు మార్చుకుంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు పేరు మార్చుకుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. పేరు మార్చుకున్న వెంటనే ఆమె రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఒక స్టోరీని అప్లోడ్ చేసింది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరింది కాబట్టి ఇక నుండి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతోనే ఇలా చేసిందా? త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతోందా? అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి అమృత మాత్రమే సమాధానం చెప్పగలదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె దీనిపై రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.